మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళలోంచి ఒక అభిమాని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నట్ట. పైగా జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చి కడిగి పాడేయాలనుకున్నట్ట. అబ్బో, చూద్దాం ఆ అభిమాని ఎవరు, అతను అడిగే ప్రశ్నలు ఏమిటో కలిసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. ఈ రోజు నేను రాకెట్ రాఘవగా ఇక్కడికి రాలేదండి. ఒక జబర్దస్త్ ఆడియన్ గా వచ్చాను, జబర్దస్త్ ఫ్యాన్ గా ఇక్కడికి వచ్చానండి. ఏమైంది అసలు? జబర్దస్త్ ఏ ఎపిసోడ్ చూడండి, ఏదో ఒక ప్రాంక్ చేయడం, చివరికేమో ఏం లేదని తేల్చి పారేస్తున్నారు. అసలు మీ బాధ ఏంటి రాఘవ్ గారు? అక్కడికే వస్తున్నాను. ఇక్కడ రాక్కర్లే, అక్కడి నుంచో చెప్పండి. జబర్దస్త్ లో రోజు రోజుకి అకృత్యాలు నిత్యకృత్యాల్లా తయారవుతున్నాయండి. ఏమైంది అసలు? చూపిస్తాను ఒక్కొక్కటి మీకు. మొట్టమొదటి అకృత్యం, ఈ డాన్స్ అంతా శ్రీదేవిలో చేసుకోండి, ఇక్కడ అవసరం లేదు. నేను రామ్ ప్రసాద్, నేను గెటప్ చేయనండి. రేయ్ ఏం మాటలు వింటరా నువ్వు? సుధీర్ మాటలు ఉండవు అంటే చేతలే. సర్లే రామ్ ప్రసాద్, స్కిట్ ఏం చేద్దాం? రాత్రి చేద్దాం రా. ఊరి రాత్రి చేసింది ఇక్కడ చేస్తే బాగోదేమో రా. రాత్రి అనుకున్న లైన్ చేద్దాం అంటున్నాను రా. ఓ లైనా? రే చేసిన వేషాలు చాలు లే గాని, మనం మీరు అప్పుడు చూడండి ప్రోమోలో చేశారు హిలేరియస్ కామెడీ, అది చేయండి. అది ఓ అదా. మేడం, చాలా రోజుల నుంచి మేము ముగ్గురం కూడా ఇకపై జబర్దస్త్ నుంచి మేము జబర్దస్త్ నుంచి యాక్చువల్గా ఏదో ఇంటర్వ్యూ చెప్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. క్షమించండి మమ్మల్ని, నిజంగా క్షమించండి. నిజంగానే క్షమించండి. మమ్మల్ని క్షమించండి రా బాబు. మీరందరూ మమ్మల్ని ఆదరించినందుకు ఇకపై మంచిగా కామెడీ చేస్తాను చెప్తున్నాం. ఊరి దరిద్రులారా, ముందే చెప్పాలి కదరా నాకు. అబ్బో దరిద్రులు ఆరు గారు రా, నీ వేషాలనే చూస్తున్నామే మేము రా దరిద్రులు. ఇక్కడ కామెడీలు చేయొచ్చు కదా, ఎందుకు దిక్కుమాలను కాంట్రవర్సీలు అని. మీకు ఆ రాకెట్ రాగం చూడండి, మనసు అంతా మనిషి అంతా. ఈ ప్రోమో చూసాక 2 రోజులు వెక్కి వెక్కి ఏడ్చారా? అప్పుడు కాదురా, ఇది అని తెలిసిపోయింది కదా, అప్పుడు వెక్కి ఏడ్చాను రా. పిచ్చి పిచ్చి వేషాల మనిషి, కాంట్రవర్సీల మనిషి, కాస్త కామెడీ చేయండి. ఓకే రా బాబా, నెక్స్ట్ కాంట్రవర్సీ ఏంటి? బాబు అకృత్యం నెంబర్ 2. హైపర్ ఆది అండ్ టీమ్ చాలా బాగా చక్కగా పర్ఫామ్ చేశారు. రోజా గారు, మీ కామెంట్స్? అనసూయ గారు, ఎప్పటి నుంచో మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని ఉండేది నాకు. చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, ఎందుకు ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారని చాలా కామెంట్స్ వస్తుంటాయి. వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి. ఇట్స్ మై పర్సనల్. ఇట్స్ మై పర్సనల్. ఇట్స్ మై పర్సనల్. ఇట్స్ మై పర్సనల్. పర్సనల్ అయితే నీ దగ్గర చూసుకోవచ్చు కదా. వాట్ ఇస్ దిస్ అది? ఎవరెవరో తెచ్చి మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఇవన్నీ? మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఏంటి అన్ని? నిజంగా నమ్మేశారా? నమ్మేసేలా చేస్తారు కదా మీరు. అసలు ఏంటండి మీరు, ఏంటో అది ఇది ఎవరిని పడతావు వాళ్ళని తీసుకొచ్చి అన్నప్పుడే నేను నమ్మేపోయాను. అయినా ఇంకా అప్పటికి నాకేదో చిన్నది కొడుతుంది. ఈలోగా మీరు అక్కడికి వెళ్ళిపోయారు చూడండి, ఇలాగ అక్కడికి వెళ్ళిపోయి ఏంటి ఇవన్నీ మీకు తెలియకుండా అవుతున్నాయా అన్నారు చూడండి, అక్కడ తెలిసిపోయిందండి. మీకు ఎంత పెద్ద అభిమానం తెలుసా, ఇక్కడికి వచ్చాక తెలిసిందండి అదంతా అని. మీ కట్అవుట్ ఉంటే చాలు రేటింగ్ వస్తుంది. రేటింగుల కోసం మీరు కుర్చీ మధ్యలో లేచి వెళ్ళిపోక్కర్లేదు. రేటింగులకు తెప్పించడానికి రాకెట్ రాఘవన్ అక్కడ ఉన్నాడు, అతను చూసుకుంటాడు. మీరు అన్నిటికీ తోక. అకృత్యం నెంబర్ 3. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరహియో
కాదు మీరు స్కిట్ లో కామెడీ చేయొచ్చు కదా, కాంట్రవర్సీలు అవన్నీ ఎందుకు చెప్పండి. నేనే కాంట్రవర్సీ అదే కాంట్రవర్సీలు చేస్తారు మీరు చేయాలి. జడ్జిలు కూడా ఎందుకు మధ్యలో అవుతారు? స్కిట్ లో పసలేదని చెప్పి సార్. మీ ఇద్దరు కారులో కూర్చుని ఫోటో తీసుకుని మేడం గారి దగ్గర పంపించి ఈ ఫోటో 2 days ముందు ఎక్కడో కార్ లో ఇద్దరు షికార్లు చేస్తున్నట్టు ఆ విధంగా పేరు తీశాను సార్. మేడం గారే ఫోటో తీశారు. ఫోటో తీయడానికి కానిస్టేబుల్ అనుకుంటున్నావా నువ్వు? 2 రోజుల క్రితం ఫోటో కారులో దిగారు. అప్పుడు అయ్యే డ్రెస్ ఎప్పుడు అయ్యే డ్రెస్ ఏంటి? అంత బట్టలు లేకుండా ఆ ఫోటో చూసి ఎంత అల్లాడిపోయిన. అయ్యో బట్టలు కూడా లేవా ఇమ్ముకి? ఇలాంటి పిచ్చి పిచ్చి చేయకండి. మీకు కామెడీ తెలియకపోతే రాకెట్ రాగం చూసి నేర్చుకోండి కామెడీ చేయడం ఎలాగో. ఏదైనా ఒకటే చెప్పండి, కామెడీ చేయాలా రాకెట్ రాగోలా చేయాలా? ఇక్కడ నుంచి వెళ్ళండి ముందు. అకృత్యం 4 ఐఎమ్ ప్రదీప్ అన్నమాట. అంటే ఈ అకృత్యాలు ఎక్స్ట్రా జబర్దస్తులని ఉన్నాయనుకున్నాం. డి వరకు కూడా పాకాయి అనమాట. లెట్స్ వెల్కమ్ ప్రియమణి గారు. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. లెట్స్ వెల్కమ్ నివేదిత అండ్ పండు. జాయ్ 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 జాయ్. మామిడాకు తోరణాలే బంతి పూల స్వాగతాలే కుప్పమంది పెళ్లిగాలే. బాబు రామ్మా, ఏం పేరు నీ పేరు? పండు. గుమ్మిడి పండా ఈత పండా? సరే మీ జడ్జి గారితో మాట్లాడచ్చు. ప్రియమణి గారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? యా నివేదిత, నువ్వైతే చాలా బాగా చేసావు. పండు ఏం చేసావు? డాన్స్ చేశాను కదా. డాన్స్ చేసావా నువ్వు? డాన్స్ ఇది నేను డాన్స్ తప్ప ఇంకేం చేయను సార్. జోక్ ఆఫ్ ద డే. ఆ పండు వచ్చాడంటే ఓ మై గాడ్ అని అలా ఉండాలి కదా. ఓ మై కాదు, నాకు నిజంగా నీ పర్ఫార్మెన్స్ అస్సలు నచ్చలేదు. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మోర్. చెప్తావని అనుకున్నావా? చెప్తాననుకున్నావా? లేదు. ఊరికే లేదు, జోక్ చేస్తా. ఇవే నేరం మొత్తం చెప్తున్నాం మేము. మా ఊరు నుంచి ఇక్కడ దాకా నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు అసలు విషయం తెలిసింది. ఈడు ఉత్తు పండే, నేను పెద్ద ఎర్రి పండు అని తెలిసింది నాకు. మీరు ఎవరైనా సరే బాధల్లో ఉంటే రాకెట్ రాఘవన్ ఉంటాడు, అది చూడండి. వెళ్ళవయ్యా బాబు వెళ్ళు. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబూంది లడ్డురో. సో రోజా గారు మీరేమైనా యాడ్ చేయాలనుకున్నారా? మనం ఇలా ప్రాంక్స్ అవి చేస్తూ ఉంటాం కదా. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా. నిజంగా అది ప్రాంక్ అనేది మనకు కూడా లాస్ట్ లో తెలుస్తుంది కదా. సో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో అది నిజమే అనుకుంటాం, ఫైనల్ గా ప్రాంక్ అని తెలుస్తుంది. సో మనం ఎలా షాక్ అయ్యామో ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతాడు. ఆ తర్వాత తను ఎంజాయ్ చేస్తాడు అనుకున్నా గానీ ఇలా కోపంగా వచ్చి అకృత్యాలు 1, 2, 3 అని చూపిస్తాడు అనుకోలా. కానీ బాగుంది, ఒక్కొక్కరు ఏం ప్రాంక్ చేశారు, ఎలా చేశారని. మనో గారు నాకైతే భలే కామెడీ కనిపించింది. రాఘవ్ గారు ప్రాంక్ చేయటం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇస్తున్నారు సార్. అన్ని క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్.